తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. టిబెట్ను భారీ భూకంపం వణికించింది. మంగళవారం దాదాపు 6.8 తీవ్రతతో చోటు చేసుకున్న ఈ భూకంపం కారణంగా దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం అటు నేపాల్ ఇటు భారత్ పైన స్వల్ప ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో తరచూ హిమాలయ ప్రాంతంలో భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి, భవిష్యత్తులోనూ వీటిని ఎదుర్కోవాల్సిందేనా అనేవి పరిశీలిస్తే తాజాగా సంభవించిన భూకంప కేంద్రం నేపాల్ భూటాన్ సరిహద్దులో ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో భూపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ ప్రాంతాన్ని లాసా రీజియన్గా పిలుస్తారు. ఇది భౌగోళికంగా అత్యంత కీలకమైనది. ఉత్తరాన బ్యాంగాంగ్ నుజియాంగ్ జోన్, దక్షిణాన ఇండస్ యార్లాంగ్ జాంగ్బో. ఈ 2 జోన్ల మధ్యన ఈ యొక్క భూకంప తీవ్రత అనేది అధికంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఉత్తరాన బ్యాంగాంగ్ నుజియాంగ్ జోన్, దక్షిణాన ఇండస్ యార్లాంగ్ జాంగ్బో సరిహద్దులుగా ఉంది. భూపలకాల్లో మార్పులు సంభవించినప్పుడల్లా దాని ప్రభావం ఈ రీజియన్పై పడుతుంది. అందుకే తరచూ ఇక్కడ భూకంపాలు ఏర్పడుతుంటాయి. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇండియన్ యురేషియన్ పలకాల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలు ఈ భూకంపాలకు తావునిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పటిలా ఉండేవి కాదు. అన్నీ కలిసి దగ్గరగా ఉండేవి. దానిని పాంజియా అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒకదానికొకటి దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహాఖండాలుగా విడిపోయాయి. అవే గోండ్వానాలాండ్, లారేసియా.
ఇప్పటి మన భారత భూభాగం గోండ్వానా ల్యాండ్లో ఓ చిన్న భూఫలకంగా ఉండేది. అది లక్షలాది సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఆసియాలో మరో భూఫలకాన్ని గట్టిగా ఢీకొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఆ స్థానంలో గతంలో తెతిస్ సముద్రం ఉండేది. అయితే ఈ భూఫలకాల ఘర్షణ ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే భూగర్భంలో మార్పులు చోటు చేసుకుని భూకంపాలకు కారణమవుతున్నాయి. భారత భూఫలకం ఉత్తర దిశగా ఏడాదికి 67 మిల్లీమీటర్లు కదులుతున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకనే హిమాలయాల ఎత్తు ఇప్పటికీ క్రమంగా పెరుగుతుందంట. సాధారణంగా భూకంపాలతో పోలిస్తే హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తాజా ప్రకంపనలు భూకంప కేంద్రం నుంచి సుమారు 400 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఇది సహజ సిద్ధమైన భూకంపమే. వాస్తవానికి రోజుకు భూగర్భంలో 300 భూకంపాలు సంభవిస్తుంటాయి. వీటిలో అత్యధిక శాతం ప్రమాదకరమైనవి కావు అని భవన నిర్మాణ కేంద్రీయ పరిశోధన సంస్థ అంటే CBRI సంచాలకుడు ప్రదీప్ కే రామన్చర్ల తెలిపారు. 10 ఏళ్ల క్రితం కాఠ్మాండూలో సంభవించిన దానితో దీన్ని పోల్చకూడదని, తాజాగా ఏర్పడింది అందుకు భిన్నమైనదని పేర్కొన్నారు. హిమాలయ పర్వత శ్రేణుల వెంట భూకంపాలకు కారణం భూగర్భంలో జరుగుతున్న పరిణామాలేనని ఆయన వివరించారు. వాటిని తట్టుకునే విధంగా భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నామని, కాఠ్మాండ్లోని తాము నిర్మించిన ఆసుపత్రులు, పాఠశాలలు సుస్థిరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం వచ్చేప్పుడు భూగర్భంలో ఒక పలక అంచును మరో పలక కింద, పైన, పక్కకు బలంగా ఢీకొంటుంది. శాస్త్ర పరిభాషల్లో దీన్ని సబ్డక్షన్ అంటారు. భూగర్భంలో 14 భారీ పలకలు, 40 చిన్న పలకలు ఉంటాయి. ఇండో టిబెట్ సరిహద్దుల్లో వచ్చినవి ఇంటర్ ప్లేట్ వల్ల జరిగింది. గతంలో లాతూర్లో ఇంట్రాప్లేట్ అంటే ఒకే వరుసలో పలకల మధ్య ఘర్షణ సంభవించింది. భూకంపాలు ఎప్పుడు వస్తాయనే విషయమై కృత్రిమ మేధ ద్వారా గతేడాది టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి. మరోవైపు మన దేశంలోని సెస్మిక్ జోన్లలో ఉంటున్న ప్రజలు వాటిని తట్టుకునేలా ఇళ్లు నిర్మించుకోవడం శ్రేయస్కరం.
అయితే టిబెట్ని భారీ భూకంపం కుదిపేసింది. మంగళవారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. టిబెట్లో భూకంపం కారణంగా అటు నేపాల్తో పాటు ఇటు భారత్లోని ఢిల్లీ, ఎన్సీఆర్, బీహార్, అస్సాంలో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి తొలుత నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో భూకంపం సంభవించిందని మనకు కథనాలైతే వచ్చినప్పటికీ యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం టిబెట్లోని బీజాంగ్కు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఈ ప్రాంతం నేపాల్కి సమీపంలో ఉంది. అయితే చైనా భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ మాత్రం మంగళవారం తెల్లవారుజామున టిబెట్ రాజధాని లాసాకి 380 కిలోమీటర్ల దూరంలో 6.8 తీవ్రతతో భూమి కంపించిందని నివేదించింది. ఆ ప్రాంతంలో చాలామంది నివాసం ఉంటున్నట్టు వెల్లడించింది. అయితే ఇక ఈ భూకంపానికి సంబంధించి ఇప్పటి వరకు 128 మంది మృత్యువాత పడగా 188 మందికి గాయాలయ్యాయి. ఇంకా ఈ భూకంప శిథిలాల కింద పలువురు ఉన్నట్టుగానైతే అభిప్రాయపడుతున్నారు. ఇక కాఠ్మండులో సైతం ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్కి సమీపంలోని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు నిద్రల నుంచి లేచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. నేపాల్లో ఒక ప్రధాన భౌగోళిక ఫాల్ట్ లైన్పై ఉంది. ఇక్కడ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ యురేషియా ప్లేట్లోకి నెట్టడం జరుగుతుంది. ఫలితంగా క్రమం తప్పకుండా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక 2015లో నేపాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9,000 మంది మరణించగా 22,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆవాస ప్రాంతంగా పేరుగాంచిన షిజాంగ్లో భూమి కంపించింది. ఆ పరిసరాల్లో 20 కిలోమీటర్ల పరిధిలోని 27 గ్రామాలపై పంజా విసిరింది. 1000కి పైగా ఆవాసాలను నేలమట్టం చేసింది. ఈ భూకంపం 128 మందిని పొట్టన పెట్టుకోగా 188 మంది క్షతగాత్రులయ్యారు. శిథిలాల కింద ఇంకా 10ల సంఖ్యలో పౌరులున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూకంప ప్రభావం టిబెట్, నేపాల్తో పాటు చైనా, భూటాన్, భారత్లోని బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఎన్సీఆర్ పైన ప్రభావం చూపింది. షిజాంగ్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు, దట్టమైన పొగమంచు సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఉదయం 6:35 టిబెట్, నేపాల్ సరిహద్దుల్లో టిబెట్లోని షిజాంగ్ పరిధిలో లబుచే వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండగా తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో 27 గ్రామాలున్నాయి. వీటిలో 6,900 మంది జనాభా ఉంది. తాజాగా భూకంపం తదనంతరం చోటు చేసుకున్న ప్రకంపనలతో 1000కి పైగా ఇళ్లు నేలమెట్టమైనట్లు ఇక చైనా మీడియానైతే పేర్కొంది. పలు భవనాలు పూర్తిగా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలిపింది. సాయంత్రం వరకు మొత్తం 150 భూ ప్రకంపనలు నమోదైనట్లు చైనా భూకంపాల కేంద్రం వెల్లడించింది. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద కూడా భారీ ప్రకంపనలు వచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది. ఎవరెస్ట్ యాత్రికులను అధికారులు బేస్ వద్దే ఆపేసినట్లు తెలిపింది. నేపాల్లోని కాఠ్మాండు వరకు కూడా ప్రకంపనాల తీవ్రత ఉండడంతో అక్కడ కూడా ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక వెనువెంటనే చైనాకు సంబంధించినటువంటి
సైన్యం, చైనా వైమానిక దళం రంగంలోకి దిగింది. జవాన్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలను చేపట్టారు. అధికారులు షిజాంగ్కు 22,000 తాత్కాలిక టెంట్లు, ఇతర సామాగ్రిని తరలించారు. 340 మంది వైద్య సిబ్బంది, 1,500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. 3,400 మంది విపత్తు నిర్వహణ సిబ్బంది శకలాలను తొలగిస్తున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి -14 డిగ్రీలుగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నట్లు చైనా మీడియా పేర్కొంది. భూకంపం ప్రకారం భారత్ పైన పడింది. ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక మొత్తంగానైతే నిన్న టిబెట్నైతే భారీ భూకంపం అయితే కుదిపివేసింది. ఈ భూకంప ఘటన పట్ల దాదాపు 128 మంది వ్యక్తులు మరణించగా 188 మందికి గాయాలయ్యాయి. 1000కి పైగా ఇళ్ళు కూలిపోయాయి. ఇక దీని యొక్క ప్రభావం మాత్రం ఇటు భారత్లోని బీహార్ అలాగే అస్సోం, ఢిల్లీ వరకు కూడా ఉంది. అలాగే నేపాల్, కాఠ్మండు, అలాగే టిబెట్లో కూడా దీని యొక్క ప్రభావం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క భూకంపాలు తరచుగా నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనే వస్తూ ఉంటాయి. దానికి గల కారణాలను కూడా మనం విశ్లేషించుకున్నాం. ముఖ్యంగా భూమి లోపల ఉన్నటువంటి పలకలు ఒకదానిపై ఒకటి ఎక్కడం, పక్కన తాకడం, లేదా ఒకదాన్ని ఇంకొకటి కిందికి నెట్టివేసుకోవడం వంటి ఈ చర్యల వల్ల భూకంపాలు అనేటివి సంభవిస్తుంటాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 150 సార్లు కూడా భూకంపం వచ్చినట్టుగానైతే మనకు చైనా మీడియానైతే పేర్కొంది. ఇక ఈ భూకంప తీవ్రత వల్ల దాదాపు 128 మంది మరణించారు. ఇక చైనాకు సంబంధించి మిలిటరీ, అలాగే అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది కూడా ఈ పర్యవేక్షణ ఏర్పాట్లను, అక్కడ సహాయక చర్యలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధిక చలి, అలాగే పొగమంచు కారణంగా అక్కడ చేసేటువంటి సహాయక చర్యలకు అయితే చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. ఇక గతంలో చూసుకుంటే ఇక్కడే 2015లో వచ్చినటువంటి ఏదైతే భూకంపం ఉందో అది దాదాపు 9,000 మందిని తన పొట్టన పెట్టుకుంది. 27,000 పైగా ప్రజలైతే గాయాల పాలయ్యారు. ఇక దానితో పోల్చుకుంటే ఇది స్వల్పంగానే ఉన్నప్పటికీ కానీ ప్రాణాపాయం మాత్రం 128 మంది అయితే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా కొంతమంది శిథిరాల కిందనైతే ఇంకా కొంతమంది పదుల సంఖ్యలో జనాలు ఉన్నట్టుగానైతే చైనా మీడియా అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఆ శిథిరాలను తొలగించి ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా, లేదంటే ఏవైనా విగత జీవులుగా ఉన్నారా అనే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు సాయంత్రం వరకు అయితే ఈ యొక్క పూర్తి ఎంతమంది నష్టపోయారు, ఎన్ని ఇల్లులు నష్టపోయాయి, ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు అనే విషయం మాత్రం మనకు వెలుగులోకి స్పష్టంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పొగమంచ మాత్రం అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకు మాత్రం ఇబ్బంది పెడుతున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.